మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు కొత్తగా నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోబోతున్నాను. నా హిమాలయ యాత్ర అనుభవాలను. ఈ యాత్ర అనుభవాలను ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, నాలో జరిగిన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ నన్ను పుష్ చేసింది ఇది షేర్ చేసుకోమని. సో, ఇది విన్న వాళ్ళల్లో ఏ ఒక్కరైనా ఈ యాత్ర చేసి వారి జీవితాన్ని అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటే అది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఈ యాత్ర గురించి నేను వంశీకిరణ్ మాస్టర్ చేసిన వీడియో చూసి వెళ్ళాలి, కానీ తోడెవ్వరూ లేరు. నా ఫ్రెండ్ వాళ్ళ పాపకు ఆ టైంలో ఎగ్జామ్స్ ఉంటే తను రారు అని అనుకుని, ఎగ్జామ్స్ ఉంటాయి ఆ టైంలో అని నేను అనుకుని, బాబాజీ నీ దగ్గరికి రావాలనుంది, ఎప్పుడొస్తానో ఏమిటో అని అనుకుని వదిలేశాను. అరౌండ్ 20 డేస్ తరువాత ఆ ఫ్రెండ్ దగ్గర నుండి ఒక కాల్, వంశీకిరణ్ గారితో హిమాలయాస్ ట్రిప్ వెళ్దామా అని. ఎగిరి గంతేసినంత పనయింది. ఒక్క 3 డేస్‌లో కన్ఫర్మ్‌గా చెప్తా అని తను అన్నారు. ఆ 3 డేస్ యెస్ కదా, యెస్ కదా అని మెసేజెస్ చేస్తూనే ఉన్నా. ఫైనల్లీ టికెట్స్ బుక్డ్ and we both were so excited to visit Babaji Caves and we both are ready for a beautiful transformation. చాలా ఓపెన్ మైండ్‌తో వెళ్దాము అని డిసైడ్ అయిపోయాం. సో రేపు ట్రిప్‌కి వెళ్తాము అనగా ఏదో బెంగ, దిగులు, బాధ. నా ఫ్రెండ్ కాల్ చేసి షీ సెడ్ ద సేమ్ థింగ్. ఏమిటి వి బోత్ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్ అని అనుకున్నాం. ఢిల్లీ టు ఢిల్లీ ఇస్ ద ట్రిప్. సో వీఆర్ అబౌట్ టు లీవ్ ఫర్ ఢిల్లీ. ఆ బాధ ఇంకా అలాగే ఉంది. సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌లో బాబాని అడిగా బిఫోర్ లీవింగ్ ద హోమ్. ఏంటి బాబా ఇదేమన్నా ట్రిప్‌కి వెళ్ళొద్దు అని సంకేతమా అని. నేను వెళ్ళాలా వద్దా అని బాబాని అడిగాను. కరెక్ట్‌గా బాబా చెప్పిన ఆన్సర్ గుర్తులేదు కానీ అర్థమైతే హ్యాపీగా వెళ్ళండి అని ఉంది. ఇంకా ఆంజనేయుడు నాతో ఉన్నాడు అని అనుకుని, ఆంజనేయుడిని ఒక ఫ్లాగ్ పట్టుకొని నుంచున్నట్టుగా ఊహించుకొని, ఆయన నాతోనే ట్రావెల్ చేస్తాడు, మా అందరినీ సేఫ్‌గా మళ్ళీ ఇంటికి తీసుకువస్తారు అని ఆంజనేయుడు ఫ్లాగ్ పట్టుకుని మాతోనే జర్నీ చేస్తున్నట్టు ఊహించుకుంటూ బయలుదేరాను. హాఫ్ ద వే వెళ్ళేటప్పటికి ఐ వాజ్ ఓకే, నార్మల్ అయిపోయాను. నాలో ఉన్న బాధ అంతా పోయింది. కానీ నా ఫ్రెండ్‌కి ఆ బాధ బాగా బాగా ఎక్కువైపోయింది. షీ స్టార్టెడ్ క్రయింగ్. షీ ఈజ్ లైక్ ఐ వాంట్ టు గో బ్యాక్. షీ కెనాట్ కంట్రోల్ హర్ టీయర్స్ అండ్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టెల్ ద రీజన్ ఫర్ దట్ బాధ. అప్పుడు షీ మెసేజ్డ్ వంశీ సార్ అబౌట్ ద సిట్యుయేషన్. హీ ఇమ్మీడియట్లీ కాల్డ్ అండ్ హీ సెడ్, అది పరవశం. నీ సోల్‌కి తెలుసు నువ్వు వెళ్ళే ప్లేస్. సోల్ ఆ ప్లేస్‌కి వెళ్ళటానికి పడే ఆరాటం అది అనే అర్థం వచ్చేటట్టు చాలా చక్కగా చెప్పారు. ఆఫ్టర్ దట్ వీ బోత్ మెడిటేటెడ్ ఫర్ ఎన్ అవర్ అండ్ షీ వాజ్ ఓకే ఆఫ్టర్ దాట్. ఢిల్లీ రీచ్ అయ్యామో లేదో అంత ఎండల్లో కూడా మమ్మల్ని వర్షం ఆహ్వానించింది ఎంతో చక్కగా, ఆశీర్వదిస్తున్నట్టుగా. ఇంకా ఢిల్లీలో స్వామినారాయణ టెంపుల్‌తో మా టూర్ స్టార్ట్ అయింది. అది ఒక అద్భుతం. ఆ అక్షరధామంని వర్ణించడానికి నాకు మాటలు లేవు. అక్కడికి వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. అక్కడకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా 370 రూపీస్‌కి ఒక టికెట్ తీసుకుంటే స్వామినారాయణ గురించి మూవీస్ ఫామ్‌లో బొమ్మలతో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్టోరీ టెల్లింగ్‌తో చాలా చాలా అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. స్వామినారాయణ జీవితం ఒక అద్భుతం. చిన్న వయసులో ఆయనకు అంత జ్ఞానం రావడం నిజంగా చాలా వండర్‌గా అనిపించింది. నైట్ లేజర్ షో విత్ మ్యూజికల్ ఫౌంటైన్స్‌తో ఒక చక్కటి కథ, ఒక నలుగురు చిన్న పిల్లలతో ఎంతో అద్భుతంగా చూపించారు. ఐస్‌కి, మనసుకి, ఆత్మకి కూడా అది చాలా చాలా పెద్ద ఫీస్ట్ అయింది. మనసు నిండా సంతోషంతో ఏమిటో ఎక్కడికో తెలియకుండా హైడాకాన్ ఆశ్రమానికి వెళ్ళాము. అసలు ఆ ఆశ్రమం గురించి ఏమీ తెలియదు. అక్కడకు వెళ్ళగానే ఏదో ప్రశాంతత, అసలు టైం సెన్స్ పోయింది. అక్కడ ఉంది 2 రోజులే అయినా ఎన్నో రోజులుగా అక్కడ ఉన్నట్టు అనిపించింది. వింతగా అనిపించింది. ఏంటి అంటే నిన్న మార్నింగ్ చేసిన పనులు కూడా ఎప్పుడు చేశామో అర్థం కాకుండా ఎప్పుడో జరిగినట్టుగా ఫీల్ అయ్యాము. ఆ ఆశ్రమంలో వంశీ సార్ క్లాసెస్, మెడిటేషన్స్, ట్రెక్కింగ్. ఆ ట్రెక్కింగ్‌లో సడన్‌గా వర్షం. అక్కడ లోకల్స్ వాళ్ళ ఇంట్లో వెయిటింగ్.
వాళ్ళతో మాట్లాడడం అది ఒక ఎక్స్‌పీరియన్స్. సో, అక్కడ కూడా వర్షం మమ్మల్ని బ్లెస్ చేసింది అండ్ హీల్ చేసింది. ఇంకా ఆశ్రమంలో బాబా సమాధి, ధుని, టెంపుల్, మార్నింగ్ 5కి చందనం రాయడం, ఆ ఆశ్రమంలో క్లైమేట్, ఆ ఆశ్రమంలో ఏ ప్లేస్‌లో కూర్చున్నా అలా మెడిటేషన్‌లోకి డీప్‌గా వెళ్ళిపోతున్నాము. ఆశ్రమం పక్కనే గోమతి రివర్. ఆ రివర్‌లో స్నానం. ఆ రివర్ క్రాస్ చేసి వెళ్తే అక్కడ 9 కేవ్స్ ఉన్నాయి. ఆ 9 కేవ్స్‌లో మహావతార్ బాబాజీ సాధన చేసుకునేవారట. అక్కడ కేవ్స్‌లో మెడిటేషన్ ఎంత బాగా డీప్‌గా కుదిరిందో అసలు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మాటల్లో చెప్పలేము. ఆ ఆశ్రమంలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒకసారి నేను మెడిటేట్ చేసేటప్పుడు నాకు నీస్ దగ్గర కుషన్స్ పెట్టుకుని చేయడం అలవాటు. నాకది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. సో, నేను మెడిటేషన్‌లో ఏం చూశానంటే మహావతార్ బాబాజీ అలాగే కూర్చొని కనిపించారు. వావ్! అనుకున్నాను. దిల్ ఖుష్ ఇంకా. ఏదో ప్రేమతత్వం. ఆ ప్రేమ అనేది భలేగా తెలిసింది. హృదయం ఉప్పొంగింది, గుండెలో ప్రేమ పొంగింది అంటూ ఉంటారు కదా! ఆ ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశానేమో అనిపించింది అసలు. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్ళి లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి, చేసి తీరాలి. ఇంకా కొన్ని రోజులు ఉండాలనిపించింది అక్కడే. కానీ తప్పదుగా మా ప్రయాణం మహావతార్ బాబాజీ కేవ్స్‌కి సాగిపోయింది. మళ్ళీ ఎక్సైటెడ్. వెరీ ఎక్సైటెడ్. అసలు ఆ కేవ్స్‌కి వెళ్ళే ప్రయాణం అంతా కూడా చాలా బాగుంది. కొండలు, లోయలు, పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ ఇల్లులు. అలా బాబాజీ కేవ్స్‌కి వెళ్ళేటప్పుడు ఆన్ ది వే బాబాజీ మెడిటేషన్ ఆడియో వంశీ సార్‌ది పెట్టుకొని వింటూ వెళ్తున్నాము. కళ్ళ వెంబట నీళ్లు వస్తున్నాయి. ఆనందమే దానికి కారణం. ఏనాటిదో ఈ బంధం. మనసు చాలా తేలికగా, హాయిగా గాలిలో తేలుతున్న ఫీలింగ్. గాలిలో తేలుతున్న ఫీలింగ్ అని వినటమే కానీ, అప్పుడే ఎక్స్‌పీరియన్స్ చేశానేమో మరి. బాబాజీ కేవ్స్‌కి మార్నింగ్ 10కి చేరాం. 10:10 వండర్‌ఫుల్ టైం కదా! ఆ టైంకి బాబాజీ కేవ్స్ రీచ్ అయ్యి, ఆ కొండ ఎక్కడం స్టార్ట్ చేశాం. జస్ట్ నార్మల్‌గా క్లౌడీగా ఉంది కొంచెం అంతే. ఒక 10 మినిట్స్‌లో హెవీ రెయిన్. హెవీ అంటే అసలు హెవీ రెయిన్. చల్లగా ఆ రెయిన్‌లో తడుచుకుంటూనే కొండ ఎక్కాము. ఫుల్ చలి. వర్షానికి డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అయిన పార్ట్స్ అన్నీ మొద్దుబారిపోయాయి. స్పర్శ తెలియటం లేదు ఆ చల్లదనానికి. ఆన్ ది వే ఒక్క చోట వైఎస్ఎస్ వాళ్ళ ధ్యాన మందిరం ఒకటుంది. అక్కడ ఆగి లోపల మెడిటేషన్‌లో కూర్చున్నాం కానీ, నాకైతే మెడిటేషన్ కుదరలేదు. వణుకు. లోపల బోన్స్ నుండి వణుకు. అక్కడ ఎంతో సేపు మెడిటేట్ చేయాలి అని అనుకుని వెళ్ళాను. కానీ మెడిటేషన్ అస్సలు కుదరలేదు. బట్ ఆ సిట్యుయేషన్‌ని కూడా యాక్సెప్ట్ చేసేసా హాయిగా. తరువాత ఎవరో అన్నారు, క్రియాయోగ దీక్ష ఇచ్చే ముందు మహావతార్ బాబాజీ లాహిరి మహాశయులను గంగా స్నానం చేయమన్నారు. మనల్ని బాబాజీ ఆ గంగతోనే హీల్ చేశారు. ఆ గంగాదేవిని వర్షంగా కురుస్తుంది మన పైన అని. కొంచెం వర్షం తగ్గాక ఇంక పైన ఉన్న మహావతార్ బాబాజీ కేవ్‌లోకి వెళ్ళాం. కాసేపు ఉన్నాం మౌనంగా. ఆ కొండ గోడల మీద తల ఆంచి ఆయనతో కాసేపు మాట్లాడుకున్నా. ఎంతో అనుకున్నాను, ఏదో చేద్దామనుకున్నాను. కానీ నాకస్సలు మెడిటేషన్ కుదరటం లేదిక్కడ అని. అక్కడ కాసేపు కూర్చున్నాం. నాకు నేను అనుకున్నట్టుగా అస్సలు మెడిటేషన్ కుదరలేదక్కడ. కిందకు దిగే దారిలో ఒక చక్కటి ప్రదేశంలో వంశీ సార్ ఒక చక్కటి మెడిటేషన్ చేయించారు. మొత్తం 80 మెంబర్స్ వెళ్ళాము. ఒక్కొక్కరికి ఒక్కో రకం అనుభూతి. ఎవరి అనుభవాలు వారివి. ఒక అమ్మకి బాబాజీ కనిపించారు. అది ఆమె అదృష్టం. ఇంకా ఆ అనుభూతులను మూటగట్టుకుని వాటిని ఆస్వాదిస్తూ మనసులో వాటిని పదిలపరుచుకుంటూ కొండ దిగేశాం. పాతాళ భువనేశ్వర్. ఇది ఇంకో అద్భుతం. మాటల్లో నేనైతే చెప్పలేను. ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా.
ఇక్కడ కూడా ఎవరి ఎక్స్‌పీరియన్స్ వారిది. జస్ట్ వెళ్ళామా, చూసామా, వచ్చామా అని కాదు. అక్కడ గైడ్స్ మనం ఎంత అడిగితే అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మనం అడగాలి, తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళు కూడా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత బాగా చెప్పారో, ఎంత అద్భుతమో, ఎన్ని వండర్సో ఆ కేవ్ లోపల. ఈ టూర్‌లో నాకు ముగ్గురు ఆత్మ బంధువులుగా మంచి ఫ్రెండ్స్‌గా దొరికారు. ఇక్కడ ఎన్నో అనుభవాలు. మేమే ఆశ్చర్యపోతూ ఆ అనుభవాలను చక్కగా ఆనందంగా అనుభవించేసాం. ఆ తర్వాత మరికొన్ని దేవాలయాలు, మరికొన్ని ఆశ్రమాలు, ఒక ఫారెస్ట్ రిసార్ట్‌లో స్టే, క్యాంప్ ఫైర్, దాని చుట్టూ చిన్న పిల్లల్లాగా ఎంత ఎంజాయ్ చేశామో. పండు వెన్నెల, క్లియర్‌గా దగ్గరగా కనిపించే నక్షత్రాలు, వీటన్నిటి మధ్యలో వంశీ సార్ క్లాసెస్, మెడిటేషన్స్ ఎట్ ఈచ్ టెంపుల్. ఎంతో అద్భుతం ఈ యాత్ర. కసారా దేవి టెంపుల్‌లో కూడా గుహలో కూర్చుంటే అసలు ఒక 2 అవర్స్ పైన అలా కూర్చుండిపోయాను. ఒక కొండ ఎక్కితే సగంలో అమ్మ టెంపుల్, అక్కడే ఉండిపోయా. ఇంకా పైన శివ టెంపుల్ ఉంది. కానీ అలాగే అక్కడే అమ్మ గుడి దగ్గరే వెనక ఎటువంటి సపోర్ట్ లేకుండా కూర్చోలేని నేను ఒక 2 అవర్స్ పైన అలా సపోర్ట్ లేకుండా మెడిటేషన్‌లో ఆ కేవ్ లాంటి దానిలో కూర్చుండిపోయాను. నాకే ఆశ్చర్యమయ్యింది. కళ్ళు తెరిస్తే నా ఎదురుగా కోతులు, పక్కన పెద్ద పెద్ద బల్లులు తిరుగుతున్నాయి. వాటికి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నన్ను డిస్టర్బ్ చేయనందుకు అని చెప్పుకున్నాను. ఏదో ఆనందం, లోపల నుండి ఆనందం. అది నా ఫ్రెండ్‌కి కూడా ఫుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేక సైలెంట్‌గానే ఉండిపోయా చాలాసార్లు. హిమాలయాస్‌ని చూసాం సూర్యోదయం అప్పుడు, సూర్యుడు ఫుల్‌గా ఉదయించినప్పుడు. ఆ హిమాలయ సొగసులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వండర్‌ఫుల్ అసలు. నా కళ్ళు అనే కెమెరాలో వాటిని బంధించేశా. టూర్ అంతా ఒక ఎత్తు అయితే, టూర్ నుండి ఇంటికి వెళ్తుంటే ఏదో నా అన్న ప్లేస్‌ని వదిలి వెళ్తున్నట్టు. మొదటి 8 రోజులు ఏదో బాధ. ఎలా అంటే అమ్మ దగ్గర నుండి హాస్టల్‌కి వెళ్ళినట్టు. నాకు ఎంతో కంఫర్ట్‌గా, ఎంతో ఇష్టమైన నా ఇల్లు నాకు హాస్టల్‌లాగా ఫీల్ వస్తుంది ఏంటి అని. ఏడుపు. ఎందుకో తెలీదు. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా, మెడిటేషన్‌లో అయినా, నిద్రలో అయినా కొండల్లో తిరుగుతున్నట్టే, బాబాజీ కేవ్స్‌కి వెళ్తున్నట్టే అవే తిరుగుతున్నాయి మైండ్‌లో. బాబాజీతో బాగా కనెక్ట్ అయ్యాను. ఒక యోగి ఆత్మకథ చదివాక నేను యుక్తేశ్వరగిరి గారికి బాగా కనెక్ట్ అయ్యా. బట్ ఇప్పుడు నాకు మహావతార్ బాబాజీ గారితో కూడా మంచి కనెక్షన్ ఫామ్ అయింది. మెడిటేషన్‌లో ఆ కొండ గుహ దగ్గర అడవిలో ఎవరెవరినో కలిసా. ఆవుకి దూడ పుట్టడం చూసా. నేను ఇంకో ఫ్రెండ్ ఏదో లగేజ్‌తో ఈజీగా కొండెక్కేస్తున్నాం చాలా హ్యాపీగా. నాది చాలా తక్కువ లగేజ్ అండ్ షీ ఈజ్ హ్యావింగ్ మోర్. కానీ నేను చాలా తక్కువగానే హెల్ప్ చేస్తున్నా తనకి. అలాగే నా వాచ్ ఛార్జింగ్ అయిపోతుంది. ఎక్కడ ఛార్జ్ చేసుకోవాలి అని ఆ గుహలో వెతుక్కుంటున్నా. ఎవరెవరో సాధువులు కనిపించారు. వాళ్ళని ఎప్పుడూ నేను చూడలేదు. హైడాకాన్ ఆశ్రమంలో మెడిటేషన్‌లో కూడా చాలామంది సాధువులు కనిపించారు. అందులో 2 మాత్రం ఇప్పటికీ గుర్తున్నారు. క్లియర్‌గా, చాలా క్లియర్‌గా వారి పోలికలతో సహా. కానీ వారిని నేనెప్పుడూ చూడలేదు. తప్పకుండా చూస్తా అన్న నమ్మకం ఉంది. ఇంటికి వచ్చాక రకరకాల అనుభవాలు, ఎన్నో అనుభవాలు, ఎంతో ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ మీ. మెడిటేషన్ అద్భుతంగా జరుగుతుంది. ఎవ్రీడే మానసికంగా నేను మహావతార్ బాబాజీ కేవ్‌కి వెళ్ళి అక్కడే మెడిటేషన్ చేసుకుంటున్నాను. అయితే ఒకసారి ఆ కేవ్ అంతా శివుని రూపంగా కనిపించింది. ఒకసారి ఆ కేవ్‌లో నాకు తెలియని ఎంతోమంది అసలు ఆ కేవ్ గోడల పైన, కింద అంతా అసలు ఖాళీ ప్లేస్ లేకుండా కూర్చొని మెడిటేట్ చేసుకుంటున్నారు. నాకు కొంచెం ప్లేస్ దొరికితే అక్కడ వాళ్ళతో కూర్చున్నా. ఇంటికి వచ్చిన 3rd డే నుండి ఇప్పటిదాకా నేను కేవ్‌లో కూర్చొని మెడిటేట్ చేసుకుంటుంటే నా ఎదురుగా ఒక బాడీ, ఫేస్, హెయిర్ అవుట్‌లైన్ కనిపిస్తుంది. ఐస్ మాత్రం రియల్‌గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి బాడీ కూడా కనిపిస్తుంది ఎవ్రీడే. ఆ హెయిర్ అవుట్‌లైన్‌ని బట్టి ఐ ఫీల్ హి ఈజ్ మహావతార్ బాబాజీ. కానీ ఆయన ఫొటోస్‌ల కంటే డార్క్‌గా ఉన్నారు. ఫేస్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కానీ ఆయన మహావతార్ బాబాజీ.
నాకు ఆ దృశ్యం రోజు కనిపిస్తుంది. అది కనిపించాకే నేను డీప్‌గా మెడిటేషన్‌లోకి వెళ్తున్నాను. ఒక్కోసారి శివుని పాదం ఆ కేవ్ మొత్తం ఆక్యుపై చేసినట్టు, శివుడు మొత్తంలో ఆయన శరీరంలో ఆ కేవ్ ఉన్నట్టు కనిపించడం మొదలైంది. పడుకునేటప్పుడు కూడా ఆ గుహలో ఆయన దగ్గరలోనే పడుకుంటున్నట్టు ఫీల్ అవుతూ నిద్రలోకి వెళ్తున్నాను. నాకే తెలుస్తుంది నేను ఇంకా చాలా విషయాలు ఇక్కడ షేర్ చేయలేకపోతున్నాను. వద్దు అన్న వాయిస్ వినిపిస్తుంది ఎందుకో. అందుకే ఆగిపోతున్నాను. కానీ ఇది అంతా ఒక అద్భుతం. మళ్ళీ ఛాన్స్ వస్తే హైడా ఖాన్ ఆశ్రమంలో ఒక 5 డేస్ ఆర్ 7 డేస్ ఉండేటట్టు, వీలైతే బాబాజీ కేవ్స్‌కి ఒక్కసారి వెళ్ళాలి అని ఉంది. వెళ్తాను అని కూడా అనిపిస్తుంది. వెళ్తాను కూడా. ఈ టూర్‌లో వంశీ సార్ క్లాసెస్ విన్నాక నేను ఫాలో అవ్వాలి అని అనుకున్న కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడూ నిశ్చలంగా ఉండాలి. కోరికలేమన్నా ఉంటే తీర్చేసుకోవాలి, లేదా ఆ కోరికలను కరిగించేయాలి. మనం ఎప్పుడూ బుద్ధి మాట వినాలి. మనతో మనం నిజాయితీగా ఉండాలి. జీవితం అనే నాటకంలో నటించాలి. నాటకం అనే జీవితంలో జీవించాలి. సత్యం తెలుసుకోవాలి. యాక్సెప్టెన్స్‌లో ఉండాలి. ప్రేమతత్వంతో ఉండాలి. నెగెటివ్ మాటలు, ఆలోచనలు, ఊహలు, భావాలను ఎరుకతో పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా మార్చేయాలి. ఇలా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. కొన్ని పాయింట్స్ ఇక్కడ షేర్ చేసుకున్నాను. చివరిగా చెప్తున్నా కానీ, ఈ టూర్ ప్లాన్ చేసిన వంశీ సార్, వాళ్ళ టీమ్ ఎవరు అంటే వంశీ సార్ ఆళ్ళ వైఫ్ సుకన్య గారు, సుబ్బలక్ష్మి గారు, ప్రసాద్ గారు అందరూ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అసలు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ మేము ఎటువంటి ఇబ్బంది పడలేదు. మేమెక్కడుంటే అక్కడికి మాతోనే వంటవారు కూడా ట్రావెల్ చేసి వేడివేడిగా మన ఆంధ్ర భోజనం వండి మాకు సుకన్య గారు, సుబ్బలక్ష్మి గారు కొసరి వడ్డించారు. అరేంజ్‌మెంట్స్ అన్నీ బాగున్నాయి. అందరూ తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళి తీరాల్సిన టూర్ ఇది. మీరు టూర్‌కి వెళ్ళాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నా. తప్పకుండా కాంటాక్ట్ చేసి టూర్ ప్లాన్ చేసుకోండి. ఈ టూర్‌లో నాకు ఆత్మ బంధువులు దొరికారు. నా క్లోజ్ ఫ్రెండ్‌తో వెళ్ళాను. మేము ఇంకా క్లోజ్ అయ్యాము. సోల్‌మేట్స్ దొరికారు అండ్ ఒక కొడుకు కూడా దొరికాడు. ఈ టూర్ గురించి వన్ ఆఫ్ మై సోల్‌మేట్ భారతి ఏమంటారంటే, తన మాటల్లోనే చెప్తాను. రణగణ ధ్వనుల మధ్యన ఆశలు, ఆశయాలు, కొరగాని కోరికలు, బంధాలు, బంధనాలు, భూదందాలు, ఎత్తులు, పయెత్తులు, కుయుక్తులు, గొప్పలు, తిప్పలు మధ్య కొన ఊపిరితో కొనసాగుతూ మసకబారిన మనస్సులు, మురికి పట్టిన శరీరాలతో అలసి సొలసి తలసి బక్క చిక్కిన సగటు మనిషి జీవితంలో ఒక్కసారైనా స్వేచ్ఛా జీవిగా ప్రయాణం సాగించాలి. ప్రాణం తెప్పరిల్లేలా పునః ప్రాణం పోసుకోవాలి. జీవితానికి మధ్య ఉన్న పొరలు తొలగి మనస్సు పులకరించాలి అంటే, తనువు పరవశించాలి అంటే, బుద్ధి వికసించాలి అంటే, జీవిత నిజతత్వం అవగతం అవ్వాలి అంటే, జన్మ లక్ష్యం ఎరుకలోకి రావాలి అంటే, మానవ జీవిత పరమార్థం బోధపడాలి అంటే, ప్రకృతి మాత ప్రేమ, పరమాత్మల కరుణ, దివ్యయోగుల దీక్షా పట్టుదల, ఈ పృథ్వీ పరిణితికి వారి తపఃఫలం మనల్ని సృశించాలి అంటే, మనం సందర్శించాలి ఈ భూమిపై విరాజిల్లుతున్న హిమ ఆలయ పర్వత ప్రాంతాలను. మనం ఆశాంతం ఆస్వాదించాలి అక్కడి దివ్యయోగుల, మహర్షుల ఆశీర్వాద జ్ఞానజ్యోతి కిరణాలను, ఆ పర్వత శ్రేణుల సంగీతాన్ని, ఆ పచ్చదనపు తివాచీ అందాలను, అదృశ్య యోగుల ఆశీర్వాదాలను ఆకళింపు చేసుకుని ఆధ్యాత్మిక ఆత్మ చైతన్యం వైపు అడుగడుగు వేస్తూ అచ్చెరు ఉందే ఆకాశ పందిరిని, ఆ పందిరిని అలంకరించి ఉన్న తెల్లని మబ్బు పరదాలను, ఆ పరదాల చాటున మాటుగా మనకై వేచి చూస్తున్న ఆ ఆదిత్యుని ఆరోగ్యపు కిరణాలను సృశించాలి. మరణమే లేని
మహాత్ముడైనటువంటి మహావతార్ బాబాజీతో మాట్లాడాలి. పరమేశ్వరుని పలకరించాలి. అదృశ్య యోగులను దర్శించాలి. జన్మ సార్థకం చేసుకోవాలి అంటే మరి చలో హిమాలయాస్. డిస్క్రిప్షన్లో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తారు కదా, ఈ యాత్ర తప్పకుండా చేయండి. వన్స్ అగైన్ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ వంశీ సార్, థ్యాంక్ యూ క్యూట్ సుకన్య గారు, థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి గారు, మై సుబ్బు డార్లింగ్, అండ్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు. Last but not the least, thanks to my friend Harika who accepted to travel with me for this tour. Thanks to Shika, Bharati, Chintu, Sridevi and Mahalakshmi for the wonderful journey. You all will remain in my heart forever and ever. Thank you one and all. Thank you universe. Thank you, thank you, thank you.